అర్జున్, ఇప్పటికైనా మాట్లాడరా, లేంటే పరువు పోద్ది. చుట్టాలందరూ వచ్చారు, ముహూర్తం టైం కూడా అవుతుంది. అర్జున్, చెప్పవయ్యా. ఇష్టమే. చూసారా చూసారా, నేను చెప్పానా? ఇప్పుడు మాట్లాడండి. చెల్లెమ్మ, తను చిన్నపిల్ల, క్షమించండి. పర్వాలేదులేండి అన్నయ్య గారు, అయ్యిందేదో అయిపోయింది, వదిలేయండి. ఒక్క నిమిషం వదినా. ఏమండి, అంజలి నాతో రా, పద. ఎందుకు ఎలా మాట్లాడావు? నీకు తెలియదమ్మా. నాకంతా తెలుసు. మీ అక్క జీవితం బాగుండాలంటే నువ్వు కామ్గా ఉండాలి. ఆంటీ ఆంటీ, గీతా కమ్మల్లో లాకెట్ కనిపించట్లేదు. ఇది గీత మెడలో వేలాడితేనే పసుపు తాడు కట్టించుకోవడానికి తల వంచుతుంది. తను 7 అడుగులు నడవాలంటే ఇది తన ఒంటి మీద పడాలి. ఏంటి, స్వామీజీ ఇచ్చిన లాకెట్ గీతక్క మెళ్ళో లేదా? అవునే, ఆంటీ చూసి రమ్మంటే ఇప్పుడే చూసొస్తున్నాను. అంటే రెడీ అయ్యేటప్పుడే గీత ఆ లాకెట్ ఇంట్లోనే మర్చిపోయినట్టుంది. అయిపోయింది. అమ్మా, ఇప్పుడు గీత ఎలా ఉంటుందో, ఏం చేస్తుందో ఏమండి, నాకు చాలా భయంగా ఉందండి. ఈశ్వరా, ఏంటయ్యా నా బిడ్డకి ఇన్ని కష్టాలు. అవునమ్మా, ఇందాక కూడా అక్క మాటల్లో ఏదో తేడా కనిపించింది. కుసుమ, నువ్వేం కంగారు పడకు, నేను ఇంటికెళ్ళి లాకెట్ తీసుకొస్తాను. వద్దండి, అన్నయ్య గారు అడిగితే బాగుండదు. అంజలి, నువ్వు త్వరగా ఇంటికెళ్ళి లాకెట్ తీసుకురా. అది కాదమ్మా, అసలు నీ అనుమానాలన్నీ నేను అడిగి కనుక్కుంటానులేవే. అయినా అర్జున్ చాలా మంచివాడే. పెళ్ళైతే అవే అన్నీ సర్దుకుంటాయి. నువ్వు తొందరగా వెళ్ళి లాకెట్ తీసుకురామ్మా. అలాగే అమ్మా. అంజలి, ఏమండి, నా గుండె భయంతో వణికిపోతుందండి. ఏం జరుగుతుందో ఏంటో. ఇంతసేపు ఈ గొడవ జరిగింది, తర్వాత గీత గొడవ చేస్తే కాంతం గారు మనల్ని ఇక్కడ నిలదీస్తారు. దేవుడా, గీత నిశ్చితార్థం అయ్యేలా చూడు తండ్రి. గీతక, అక్కడ పెద్ద గొడవ అవుతుంది. ఏంటి గొడవ? అర్జున్ వాళ్ళమ్మ అంజలి మీద చేయి చేసుకుంది. ఏంటి, అంజలిని కొట్టిందో? అవును గీతక్క, అందుకే అంజలి అలిగి వెళ్ళిపోతుంది. అంజలి, నాకు ఈ నిశ్చితార్థం, ఈ పెళ్లి ఏమీ వద్దు. కొన్నాళ్ళు నేను ఒంటరిగా ఉండాలనుకుంటున్నాను గీత. మా అమ్మ బలవంతం మీద ఒప్పుకున్నాను, కానీ
నిన్ను చేసుకోవాలని నాకేమాత్రం ఇష్టం లేదు గీత. అర్జున్ మనసులో గీతక్క లేదని నాతో చెప్పినప్పుడు అందరి ముందు ఎందుకు చెప్పలేకపోతున్నాడు? వాళ్ళమ్మంటే అంత భయమా? గొడవ అవుతుందని ఆగిపోతున్నాడా, లేకపోతే కాంప్రమైజ్ అవుతున్నాడా? ఏమీ అర్థం కావడం లేదు. ఇప్పుడు ఆ లాకెట్ తెచ్చి అక్క మెళ్ళో వెయ్యకపోతే ఎన్ని గొడవలు అవుతాయో ఏంటో. అమ్మ చెప్పినట్టు బావ మంచివాడే, చూడాలి. అమ్మ చెప్పినట్టు పెళ్ళైన తర్వాత అన్నీ సర్దుకుంటాయేమో. దేవుడా, అంతా మంచి జరిగేలా నువ్వే చూడు తండ్రి. నా చెల్లి అంజలిని ఎందుకు కొట్టారని అడుగుతున్నాను. అమ్మ గీత, నేను చెప్పేది. వాళ్ళు చెప్పాల్సింది పోయి నువ్వు చెప్తావేంటి నాన్నా? నేను అడుగుతుంది అర్జున్ వల్ల అమ్మగారిని. చెప్పండి. మీ చెల్లెలు మా మీద నోరు పారేసుకుందమ్మా. మమ్మల్ని దొంగలు అంది. నా కోపం వచ్చి చంప మీద చిన్న దెబ్బేశా, అంతే. అంతేనా? ఆ ఒక్క దెబ్బ నేను మిమ్మల్ని కొడితే నొప్పిగా ఉంటుందా ఉండదా? చిన్న పిల్లని చేసి కొడతారా? హా? అత్తి అలా ఉండాలి కోడలంటే. నాకు లేని గట్స్ నీకున్నాయి గీత. హ్యాట్స్ ఆఫ్. చెప్పండి, నొప్పిగా ఉంటుందా ఉండదా? గీత, పెద్దవాళ్ళతో ఏంటా మాటలు? అంజలిని కొడితే నన్ను కొట్టినట్టే కదమ్మా. నేను అంజలి వేరు కాదు కదా. భగవంతుడా, ఆ అంజలి ఆ తాయెత్తు ఎప్పుడు తీసుకొస్తుందో ఏంటో. అది వచ్చేంత వరకు దీన్ని అడ్డుకోవడం ఎలా? అంజలి నా ప్రాణం. అంజలి నా ఊపిరి. అంజలి నా సర్వస్వం. ఈ విషయం వీళ్ళకి తెలీదా? అలా ఎలా చేసుకుంటారు? అమ్మా, నేను పెద్దవాణ్ణి, చేతులు జోడించి నమస్కరిస్తాను. ఆ విషయం ఇంతటితో వదిలేసేయండి అమ్మా. అంటే కొట్టి క్షమించు అని చెప్పొచ్చా? చెప్పండి, నా అంజల్ని ఎందుకు కొట్టారు? గీత, ఆప్తావా? అది కాదమ్మా, వీళ్ళు. నోర్మై. వదినా, క్షమించండి. అమ్మాయికి నేను నచ్చజెప్పి తీసుకొస్తాను. అర్థం చేసుకోండి. మీరెళ్ళి ఏర్పాట్లు చూసుకోండి. అమ్మా పదమ్మా. కాంతం, పద. అర్జున్, పద.
ఎవరు? తలుపు తీయండి. ఎవర్రా నువ్వు? ఎందుకు నన్ను వెంటాడుతున్నావు? ఎక్కడున్నావు? నాకు ఈ పెళ్ళొద్దమ్మా. నేను చేసుకోను. నా చెల్లెల్ని కొట్టారంటే రేపు రేపు నన్ను కొడతారు. నన్ను కొడితే అంజలిలా ఏడుస్తూ వెళ్ళను, చంపేస్తాను.
వదిలేసేయ్. ఎందుకే మా ప్రాణాలతో ఆడుకుంటావు? మేం బతకాలని లేదా నీకు? అరే ఎందుకు ఏడుస్తున్నావమ్మా? నేనిప్పుడు ఏమన్నాను? ఏమన్నావా? ఇప్పుడు ఈ నిశ్చితార్థం క్యాన్సిల్ అయిందంటే నేను మీ నాన్న ఏ విషయం తాగో చచ్చిపోతావు. ఎందుకమ్మా చావడం? అలా ఎందుకు మాట్లాడతారు? నేను తప్పేమన్నాను? అంజలి మీద చేయి చేసుకున్న వాళ్ళతో మనకి సంబంధం ఏంటి? పెళ్లి వద్దు అంటున్నాను, అంతే కదా? ఇందులో తప్పేముంది? అంజలి వచ్చిందా? రావడం ఏంటి? అది అలిగి వెళ్ళిపోయింది కదా. అలగడం ఏంటి? గీతక్క మెల్లో తాయితు మర్చిపోతే తావడానికి ఇంటికెళ్ళింది. అవునా? అయినా నువ్వేం చేస్తున్నావు? మన అంజలి ఆరుగాడు ఇక్కడే ఉన్నాడు కదా, వాడి కోసమే వెతుకుతున్నాను. ఓ, ఎక్కడున్నావయ్యా ఆరు? ఓం దేవే ఏం వాచమజనయంత దేవాస్తాం విశ్వరూపా పశువో వదంతే తానో మంధ్రేశమూర్జన్దుహాన ధేనుర్వాగస్మానుపసుష్ఠుదయితు అయం ముహూర్తస్సు ముహూర్తోऽस्तु. ఓం ఆజమ్య కేశవాయ స్వహం నారాయణాయ స్వహం మాధవాయ స్వహం గోవిందాయ నమః. వాడు ఆరుగాడు వాడే కదా? ఆరో ఎక్కం చెప్పు. సార్ 6-1 సార్ 6 టేబుల్స్ రావా? నన్ను ఇంటర్వ్యూ చేసింది వాడే. ఎస్, ఎస్, ఆరుగాడు వీడే కదా? నన్ను ఇంటర్వ్యూ చేసింది వీడే కదా? అంజలి ప్రేమించింది వీడే కదా? ఓ మై గాడ్, అంటే అంజలి ఆరాధించేది అర్జున్నే అన్నమాట. ఈ విషయం తెలియక గీతకం చేసుకుంటున్నాడా? అర్జునే ఆరుగాడని తెలుసుకోలేక ఈ పిచ్చిది ఇంకా వెతుకుతూనే ఉంది. ఎలాగైనా ఈ నిశ్చితార్థం ఆపాలి. అంజలికి ఈ విషయం వెంటనే చెప్పాలి. అయ్యో, ఇది ఎక్కడుందో?